మంగళగిరి టీడీపీ ఆఫీస్లో పటాభి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒక్కసారి 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయాల్సింది. కానీ ఆయన జమ చేసింది ఎంత? 2020వ సంవత్సరంలో 6,394 కోట్లు, 2021వ సంవత్సరంలో 6,228 కోట్లు, 2022లో 5,715 కోట్లు, 2023లో 5,440 కోట్లు, 2024 జనవరిలో కేవలం 45 కోట్లు, 45 కోట్ల రూపాయలు మొత్తంగా కలిపితే 23,877 కోట్లు. మీరు చూసినట్లయితే ఇవ్వాల్సింది ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇచ్చింది ఎంత? జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య కేవలం 23,877 కోట్లు. అంటే సుమారు 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి యగనామం పెట్టినటువంటి ఘనుడెవరు? జగన్మోహన్ రెడ్డి. ఏమయ్యా జగన్ రెడ్డి, ఈ లెక్క కరెక్టే కదా? నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తావమ్మా, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని చెప్పారు కదా. మరి మీరు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈ 67 లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా. 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా. కానీ మీరు ఇచ్చింది ఎంతమ్మా? ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి? 23,877 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని 26,000 కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా మోసం చేసి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారా? కొద్దిగా అన్నా సిగ్గుండాలి కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని 26,000 కోట్ల రూపాయలకి ముంచి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. పోనీ ఆ ఇచ్చింది కూడా చూడండి. ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ పోవటం అంతా కటింగే కదా. మనోడు పెద్ద కోతల కటింగ్ మాస్టర్ కదా. మీరు చూస్తే కనుక మొదటి సంవత్సరం 6,349 కోట్లు ఇస్తే అది కాస్త రెండవ సంవత్సరానికి వచ్చేసరికి 6,228 కోట్లకు పడిపోయింది. అంటే 121 కోట్లు కటింగు. 6,228 కోట్లు కాస్త మూడో సంవత్సరానికి వచ్చేసరికి 5,775 కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక 513 కోట్లు మళ్ళీ కటింగు. 5,775 కోట్లు నాలుగో విడతకు వచ్చేసరికి 5,540 కోట్లకి 5,540 కోట్లకి పడిపోయింది. అంటే మళ్ళీ ఇంకొక 175 కోట్లు కటింగు. అంటే ఇస్తానన్నది ఇవ్వకుండా మళ్ళీ పథకం అమలైన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలకు ఇవ్వాల్సింది 4 సంవత్సరాలు ఇచ్చాడు, 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. మళ్ళీ దానిలో కూడా ఏ రకంగా కోతలు పెట్టుకుంటూ వచ్చాడో చూడండి. మొదటి సంవత్సరం 6,349 కోట్లు, రెండవ సంవత్సరం 121 కోట్లు కటింగ్ 6,228 కోట్లకు చేశాడు. మూడో సంవత్సరం 6,228 కోట్లు కాస్త 5,715 కోట్లకు పడిపోయింది. 513 కోట్లు కోత పెట్టాడు. మళ్ళీ నాలుగో విడతకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక 175 కోట్లు కటింగ్ పెట్టి 5,540 కోట్లు ఇచ్చాడు. ఈ రకంగా కోతలు పెట్టుకుంటూ నువ్వు ఇచ్చింది కేవలం 23,877 కోట్లు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి
జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటో, ఎన్ని వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ముంచాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈయన గారు 2వ సంవత్సరం నుంచి టాయిలెట్స్ మెయింటెనెన్స్ పేరుతో ఈయన గారు మళ్ళీ కోతలు పెట్టుకుంటూ వచ్చాడు. అది కూడా చూద్దాం, అది ఎంత కోత పెట్టాడో. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు కోత పెట్టి కనీసంగా ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. 673 కోట్లకి. ప్రకాశం జిల్లా పొదిలిలో